హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ లష్కర్ గూడలో విషాదం చోటు చేసుకుంది. పల్లీలు తింటూ 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. పల్లీలు తింటూ గొంతులో అడ్డుపడడంతో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో చిన్నారిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ లష్కర్ గూడలో విషాదం చోటు చేసుకుంది. పల్లీలు తింటూ 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. పల్లీలు తింటూ గొంతులో అడ్డుపడడంతో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో చిన్నారిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, తల్లి ఇరుక్కొని ఒక చిన్న బాలిక మృతి చెందినటువంటి ఘటన అబ్దుల్లాపూర్ మెట్ లో విషాదంగా మారింది. 4 సంవత్సరాల చిన్నారి తన్విక పేరెంట్స్ తీసుకొచ్చినటువంటి పల్లీలను తింటూ ఉండగా ఒక్కసారిగా ఒక పల్లి గొంతులో చిక్కుకుపోయింది. దాంతో ఒక్కసారిగా ఆమె ఊపిరాడకపోవడంతో అస్వస్థతకు గురైంది. ఇమ్మీడియట్ గా చిన్నారిని స్థానికంగా ఉన్నటువంటి నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు పాప మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే వైద్యులు కావచ్చు, లేకపోతే ఇతర న్యూట్రిషన్స్ అందరూ కూడా చాలా క్లియర్ గా తెలియజేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలకు కొంత ఆహార పదార్థాలను ఇచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించాలి అటువంటి విషయాలన్నీ తెలియజేస్తున్నప్పటికీ వరుసగా ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకుంటున్నాయి. ఏదైనా గట్టి ఆహార పదార్థాలను ఇస్తున్నటువంటి సందర్భంలోనే అవి గొంతులో చిక్కుకుపోయి ఊపిరాడక చిన్న పిల్లలు మృతి చెందినటువంటి ఘటనలో భాగంగా ఇప్పుడు ఈ యొక్క దురదృష్టవ ఘటన ఫ్యామిలీలో విషాదాన్ని నింపిందనుకొని చెప్పుకోవాలి. ఇక 4 ఏళ్ల చిన్నారి తన్విక చనిపోవడంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముతున్నాయి. రైట్ రాజ్ రత్న, థ్యాంక్ యూ.